అందరికీ నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్‌లో ఈ సెషన్ వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అంతర్గత వికాసం బుక్ రచయిత అయిన టార్కం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే మనం ఈరోజు 15th చాప్టర్ అంతర్గత సామర్థ్యాల వ్యక్తీకరణలు ఎలా పెంచుకోవాలి అన్న టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన లక్ష్యం ఏమిటి? మన ఉనికి తత్వాన్ని పెంచుకోవడమే మన లక్ష్యం. ఉనికి తత్వాన్ని ఎక్కడో వదిలేసాం, మర్చిపోయాం. ఆ గీతను మర్చిపోయాం. అందుకే మనలో సమతా స్థితి లేదు. అంటే ఆ ఉనికి తత్వం అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు నా ఉనికి ఏంటి? అసలు నేను అంటే ఏంటి? అంటారు కదా రమణ మహర్షి గారు. ఆ నేను గురించి తెలుసుకోండి అని. అలాగా దాని గురించే మర్చిపోయారు. దాని గురించి తెలుసుకోండి అని చెప్తున్నారు. హ్మ్. అందుకే మనలో సమతా స్థితి లేదు. ప్రతిరోజు ప్రజలు విందులు, వినోదాలు చేసుకుంటూ ఉంటారు. తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ప్రజలకు ఏమాత్రం తీరికే ఉండట్లేదు. అది పర్వాలేదు. కానీ మీకు మీరు ఏకాంతాన్ని కల్పించుకోవడానికి ఒక సమయాన్ని సృష్టించుకోండి అంటున్నారు. స్రవంతి ఇప్పుడేం చెప్పినావు అదే. హ్మ్. గరిమ హ్మ్. అంటే శరీరపు బరువును ఎంతైనా పెంచుకోగల శక్తి. ఒకరోజు నేను ఈ శక్తిని ప్రత్యక్షంగా చూశాను. మా గురువుగారు ఒక కుర్చీలో కూర్చున్నారు. ఆయన 10, 15 మంది విద్యార్థులు పిలిచి, "ఈ కుర్చీని ఎత్తండి" అన్నారు. వాళ్ళు ఆ కుర్చీని పైకెత్తడానికి ప్రయత్నించారు. వాళ్ళు కుర్చీని ఏమాత్రం కదిలించలేకపోయారు. ఆ కుర్చీని నేలకు అతికించడం లాంటివి ఏమైనా జరిగాయా అని వాళ్ళు పరిశీలనగా చూశారు. కానీ అలాంటిదేమీ అక్కడ జరగలేదు. కుర్చీలో కూర్చున్న ఆ మనిషిని కదిలించడం సాధ్యమే కాలేదు. అది ఎంతో బరువుగా ఉంది. అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే, నేను వెళ్లి ఆ కుర్చీని కాస్తైనా కదిలించడానికి దాన్ని బలంగా తన్నాను. దాన్ని కదిలించడం అసాధ్యమైపోయింది. మీరు ఇలాంటివన్నీ భవిష్యత్తులో నేర్చుకుంటారు అని అన్నారాయన. అంటే ఆయన చేసిన ఆ గరిమా సిద్ధిని మీరు గూడా నేర్చుకుంటారు ఫ్యూచర్‌లో అని చెప్పి ఒక క్లారిటీ ఇస్తున్నారు శిష్యులకి. అవును. ఆ రాత్రి నేను నిద్రపోయాను. దీని వలన ప్రయోజనం ఏమిటి? ఇలాంటివి ఎందుకు పెంపొందించుకోవాలి? మనం హ్మ్. వాటి మనం హ్మ్. వాటిని హ్మ్. ఎక్కడ ఉపయోగిస్తాము? ఎక్కడైనా ఒక చోట కూర్చొని, జనం మిమ్మల్ని కదిలించకుండా చెయ్యడమా? నేను నా గడియారం వైపు చూశాను. 10:30 అయింది. అయినా గాని నాకు నిద్ర పట్టడం లేదు. 10:30 అంటే మనం స్వర్గంలో ఉండాల్సిన సమయం అన్నమాట. 12:30కు నేను వెళ్లి మా గురువుగారి దగ్గరకు గ గది తలుపులను తట్టాను. "రారా వెధవా! ఇంకా ఆలోచిస్తున్నావా?" అన్నారాయన. "మీరు బాగా బరువయ్యారు మాస్టారు. అయితే ఏంటి?" అని అడిగాను. "సరే, నువ్వు నిద్రపోలేకపోయావు కాబట్టి నువ్వు దీని గురించి తెలుసుకోవాలి. నేను నా సూక్ష్మ శరీరం, మానక మానసిక శరీరంతో ప్రయాణిస్తున్నప్పుడు పైకి వెళ్ళడానికి నా శరీరాన్ని తేలికగా చేసుకోవలసి వస్తుంది. కిందికి రావడానికి నా శరీరాన్ని బరువుగా చేసుకోవలసి వస్తుంది" అన్నారు. "సరే, శుభరాత్రి. హ్మ్. నెల రోజుల వరకు తగినంత సమాచారం నాకు తెలిసింది" అన్నారు శిష్యుడు. అబ్బా! ఎంత బాగెళ్ళిపోయాడు గురువు దగ్గరికి నిద్రపోయి. అంటే అదే 10:30కే నిద్రపోయి హాస్టల్ వరల్డ్‌లోకెళ్ళాల్సిన అతను 12:30కి నిద్రపోయి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని క్వెషన్ అడిగి ఆన్సర్ తెలుసుకొనొచ్చాడు. అంటే ఎవరికైనా ఇది సాధ్యమనే గదా! అవును. అందుకని అంటే మనకేమైనా తపన. డౌట్‌లుంటే మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళి అడగచ్చు. హ్మ్. ఆయనకంత తపనుంది కదక్క! అంటే ఎలాగైనా గురువు దగ్గరికెళ్ళాలి అని. పైకి వెళ్ళాలి అంటే హ్మ్. బాడీ తేలికవ్వాలి. అవును. ఆ బాడీలోకి మళ్ళీ కిందకి వచ్చేయాలి అంటే బాడీ బరువెక్కాలి. అది. హ్మ్. ఈ శక్తులను పెంపొందించుకోండి. కానీ మానసిక స్థిరత్వంతో శాస్త్రీయంగా ఆ పని చెయ్యండి. విమానంలో హ్మ్. ఎక్కి కూర్చొని అంటే ఎలా పడితే అలాగా చేయకండి.
హ్మ్. అంటే అది ఆ శాస్త్రం గురించి, అంతటి గురించి తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి అని జెప్పి. హ్మ్. హ్మ్. కానీ మానసిక స్థిరత్వంలో శాస్త్రీయంగా ఆ పని చేయండి. విమానంలో ఎక్కి కూర్చొని, ఇదిగో నేను స్వర్గంలో ఉన్నాను అని అనకండి. ఐదవ శక్ హ్మ్. ఎగ్జాంపుల్ చెప్పారక్క. ఐదవ శక్తి ప్రాప్తి అంటే భవిష్యత్తును దర్శించడం. హ్మ్. భవిష్యత్తును దర్శించి ఏం జరగబోతుందో గ్రహించగల శక్తి ప్రాప్తి. హ్మ్. అది భవిష్యవాణిలా ఉంటుంది కానీ అది వాస్తవమే. అది హ్మ్. మనోశక్తులతో చెప్పే భవిష్యవాణి కాదు. నేను ప్రతి క్షణం మనోశక్తి ద్వారా అన్నీ తెలుసుకోగలను. డబ్బుకు స్థిరత్వం లేదు. నా మనోశక్తికి ఉంది. మనకది తెలుసు. అది నిజమైన భవిష్యవాణి. ఇది మీ మళ్ళీ మూర్తిమత్వానికి సంబంధించినది కాదు, గ్రహానికి సంబంధించినది. మళ్ళీ చదవనా అక్క? మళ్ళీ చదువు. మళ్ళీ చదువు మరి. ఐదవ శక్తి ప్రాప్తి అంటే భవిష్యత్తును దర్శించి ఏం జరగబోతుందో గ్రహించగల శక్తిని ప్రాప్తి అంటారటక. అది భవిష్యవాణిలా ఉంటుంది. కానీ అది వాస్తవమే. అది మనోశక్తులతో చెప్పే భవిష్యవాణి కాదు. నేను ప్రతి క్షణం మనోశక్తి ద్వారా అన్నీ తెలుసుకోగలను. డబ్బుకు స్థిరత్వం లేదు. నాకు మనోశక్తి ఉంది. మనకు అది తెలుసు. ఇది నిజమైన భవిష్యవాణి. ఇది మీ మూర్తిమత్వానికి సంబంధించినది కాదు. గ్రహానికి సంబంధించినది. హుహు. తర్వాత చదువు. ఆ! కొంచెం క్లారిటీ వస్తది. ఆరవ హ్మ్. శక్తి గురించి చెప్పారక్క. ప్రాకామ్య. ఆరవ శక్తి ప్రాకామ్య. అంటే జీవితాన్ని కొనసాగించగల శక్తి. అంటే ప్రాప్తి అంటే భవిష్యత్తు గురించి తెలుసుకోవడం, వీటిల్లో డబ్బుల గురించి, వీటన్నింటి గురించి, ప్రాపంచిక విషయాల గురించి కాదు. గ్రహాలు అంటే ఈ నక్షత్రాలు, నక్షత్ర మండలాలు వీటన్నింటి గురించి తెలుసుకోమన్నట్టు అనిపిచ్చింది నాకు. మళ్ళీ ఇంకోసారి చదవనా అక్క? వినపడుతుందనా? మళ్ళీ చదువు అది. ఆ! ఐదవ శక్తి ప్రాప్తి. ప్రాప్తి అంటే హ్మ్. భవిష్యత్తును దర్శించి ఏం జరగబోతుందో గ్రహించగల శక్తి అని. భవిష్యత్తును హ్మ్. దర్శించి ఏం జరగబోతుందో గ్రహించగల శక్తిని ప్రాప్తి అంటారంటున్నారక్క. అది భవిష్యవాణిలానే ఉంటుందంట. కానీ అది వాస్తవము అంటున్నారు. ఓకే. అంటే అది భవిష్యత్తులో ఆహ్, ఆహ్, నా వాయిస్ ఇనపడుతుందారా? ఆ! ఓకే నాకేంది అక్క. నువ్వు స్టక్ లేదు లేదు. ఓకే. హ్మ్. 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 తర్వాత చదువు. అది మనోశక్తులతో చెప్పే భవిష్యవాణి. అంటే ఫ్యూచర్‌లో జరగబోయేది మనకు మాస్టర్స్ చెప్తారనా అక్క ఏమైనా? కాదా అక్క? అంటే అది కూడా వాస్తవమే అని చెప్తున్నారు గదా! ఆ! అది అంటే భవిష్యవాణిలో భవిష్యత్తులో ఉంటుంది. ఏదైతే జరగబోతుందో దాన్ని చూస్తున్నారు అంటే, అది కూడా వాస్తవాన్నే చూడబోతున్నారు. ఆ! అంటే ఆ! ఫ్యూచర్‌లో నేను తిరుపతికి వెళ్ళబోతున్నాను. అదే కట్ అయిపోయింది. అక్క ఆన్ హ్మ్. చేసుకో. హ్మ్. ఆ! కరెంట్ పోయిందిలే. హ్మ్. అంటే నేను హ్మ్. భవిష్యత్తులో నేను ఒక ప్లేస్‌కెళ్ళబోతున్నాను. కొంతమందికి ఆహ్, మా పో మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు అని కలొచ్చింది అని అంటారు. అంటే ఆ కల వచ్చినప్పుడు మీరు ఆ ప్లేస్‌లో ఉన్నారు. అందుకని వాళ్ళు చనిపోయారు అనేది మీకర్థమైంది. అంటే అది కూడా వాస్తవమే. భవిష్యత్తులో మీరు ఏదైతే దర్శిస్తున్నారో అది కూడా మీ వాస్తవమే అన్నట్టు చెప్తున్నారు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మా వాళ్ళు చనిపోయారు అని నాకు కలొచ్చింది. నేను చూస్తూ ఉన్నాను అని జెప్తాము. అంటే ఆ టైంలో ఇప్పుడు ఒకాళ మన అక్కడ చనిపోయిన వ్యక్తి ఈ రోజు నుంచి ఒక వారం రోజుల తర్వాత చనిపోబోతున్నాడు. ఆ చనిపోయిన టైంలో మీరు గూడా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నారు. ఉన్నారు కాబట్టి అక్కడ జరిగేదంతా చూస్తున్నారు. చూస్తున్నారు కాబట్టి అదంతా కూడా వాస్తవమేనా? కాదా? ఆ అవునక్క. కోణంలో చెప్తున్నా. అది కూడా వాస్తవమే. మీరు భవిష్యత్తును చూస్తున్నారు అంటే ఏదో అనుకుంటున్నారు.
అది కూడా వాస్తవంలోనే వచ్చిద్ది అని చెప్తున్నారు. హ్మ్. ఓకే అక్క. నేను ప్రతి క్షణం మనోశక్తి ద్వారా అన్నీ తెలుసుకోగలను. ఇప్పుడు మీరు చెప్పింది కనెక్ట్ అయిందక్క. మనోశక్తి ద్వారా అన్నీ తెలుసుకోగలను. డబ్బుకు స్థిరత్వం లేదు. నాకు మనోశక్తి ఉంది. మనకది తెలుసు అంటున్నారు. అక్క మ్యూట్ అయ్యారు. మళ్ళీ ఒక్కసారి చదువు. ఇప్పుడు మళ్ళీ చదువమ్మా ఒకసారి. నేను ప్రతి క్షణం హ్మ్. మనోశక్తి ద్వారా అన్నీ తెలుసుకోగలను. డబ్బుకు స్థిరత్వం లేదు. నాకు మనోశక్తి ఉంది. మనకది తెలుసు అంటున్నారు. అంటే మనోశక్తితోటి దేన్నైనా తెలుసుకోవచ్చు. హ్మ్. డబ్బు అంటే డబ్బు గురించి కాదు. మీ మనోశక్తి యొక్క ఆహ్, శక్తిని గుర్తించండి అన్నట్లు. ఆ మనోశక్తితో దేన్నైనా తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. నిన్న ఒక మాట చెప్పుకున్నాం. ఏకత్వంలోకెళ్ళే కొద్దీ మనం ఎక్స్‌పాండ్ అవుతాం. విస్తృతం అవుతాం. ఎక్కడో జరిగేది కూడా తెలుస్తుంది అని జెప్పి అనుకున్నాం కదా! ఆ కోణంలో అని ఇక్కడ చెప్తున్నారోళ్ళు. ఆ హ్మ్. పాయింటొస్తది. హ్మ్. ఇది నిజమైన భవిష్యవాణి. ఇది మీ మూర్తిమత్వానికి సంబంధించినది కాదు. గ్రహానికి సంబంధించినది అంటున్నారు. అంటే మీ మూర్తిమత్వానికి అంటే ఆ నేను నాదికి సంబంధించింది కాదు. అంటే ఇప్పుడు ఆ నేను నాది అనే తెలుసుకునే ప్రయాణంలో భవిష్యత్తులో జరగబోయే వాస్తవాన్ని చూసినప్పుడు అక్కడ మీ నేను నాదిని చూసాను అని అనుకుంటున్నారేమో అవన్నీ కాదు. మీ మానసిక మీ మనసు యొక్క స్థితి, ఈ డబ్బుల మీద ఉన్న ఈ ప్రాపంచిక విషయాల మీద ఉన్న వాటి మాత్రమే మీ నేను నాదికి సంబంధించింది. కానీ ఈ భవిష్యత్తులో చూసేదంతా ఆ నేను నాది అనే దాంట్లో కలిసి ఉండదు అని క్లారిటీ ఇస్తున్నారు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. కొంచెం లోతైన పాయింట్. ఓకే. హ్మ్. ఆరవ శక్తి ప్రాకామ్య. అంటే జీవితాన్ని కొనసాగించగల శక్తి. మీ శరీరాన్ని చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని, మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించగలిగే శక్తి ఇది. హ్మ్. ప్రాకామ్యం అంటే ఎవరు? ఆది శంకరాచార్యులు గారు, మరి షిరిడి సాయిబాబా చేశారు గుర్తుందా? బాబా 3 రోజులు శరీరంలో నుంచి వెళ్ళిపోతారు. కానీ శరీరం ఏమాత్రం పాడైపోదు. అప్పుడు డాక్టరొచ్చి చూసి శరీరం ఏమాత్రం పాడైపోలేదని జెప్పి మళ్ళీ 3 రోజుల తర్వాత బాబా శరీరంలోకొస్తారు. అదే ప్రాకామ్య. మరి ఆది శంకరాచార్యులు గారు గూడా అలాగే వెళ్తారు కదా! వెళ్లి విద్య నేర్చుకొనొస్తారు. అది. ఇంకొకరి శరీరంలోకి వెళ్లి ఆ విద్యను నేర్చుకొని మళ్ళీ ఈయన శరీరంలోకొచ్చేస్తారు. అదే ప్రాకామ్యం. ఓకే అక్క. తూర్పు దేశాల్లో చాలా ఉన్నత స్థాయి పురోగతి సాధించిన కొంతమంది మహాయోగులు తమ శరీరాలను వదిలి వెళ్ళిపోవడం నేను చూశాను. హ్మ్. 10, అంటే 10 అక్కడ ఎక్కువగా జరుగుద్దేమో మరి. హ్మ్. 10, 15 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి శరీరంలోకి ప్రవేశించి, తమను తాము పునరుద్ధి పునరుద్ధి పునరుద్ధరించుకుంటారు. పునరుద్ధరించుకుంటారంట. అంటే పునరుద్ధరించుకుంటారంటే మళ్ళీ తిరిగి. ప్రూవ్ అంటే ఆ చేసుకుంటారు. పై తలాల్లోకి వెళ్ళిపోయారు. అక్కడంతా డాటా అంతా తీసుకున్నారు, చేశారు. మళ్ళీ వచ్చారు. ఓకే. అప్పట్లో అది చేశారు ప్రాకామ్య. హ్మ్. కానీ డ్రీమ్ వరల్డ్ ద్వారా మనం ఏం జేస్తున్నాం? ఇప్పుడే పోతున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాం. పాయింట్ అర్థమవుతుందా? అప్పట్లో ఆ టైమ్ లైన్‌లో ఈ ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడేంటి? మనం డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అయితే ఆస్ట్రల్‌గా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాం. మనం ఇంకా తేలిక మార్గంలో ఉన్నాం. అది. క్రీస్తు ఈ శక్తినే ప్రదర్శించి జనం ఆయన శరీరాన్ని చంపిన 3 రోజుల తర్వాత ఆయన దాన్ని పునరుత్థానం చెందేలా చేశారు. మీరిందాక హ్మ్. ఆయన సజీవంగా ఉన్నాడు. ఆ మహిళ చెప్పినట్లు మేమాయనను చూసాము. ఆయన గాయాలను అన్నింటినీ స్పష్టంగా చూసాము. వశిత్వం అంటే అంతే అక్క అది. తర్వాత వశిత్వం అంటే తనను తాను వశంలో ఉంచుకోగల శక్తి. జంతువులను, మానవులను వశం చేసుకోగల శక్తి అంటున్నారు వశిత్వం. అంటే వశీకరణంలే. వశిత్వం అంటే వశీకరణ చేసుకోగలిగే శక్తి. జంతువులను, మానవులను వశీకరణ చేసుకోగలరు. హ్మ్. వశీకరణ చేసుకున్నా కానీ, వాళ్ళని మంచి పనులకు ఉపయోగిస్తున్నారా? చెడు పనులకు ఉపయోగిస్తున్నారా? అనేది గమనించుకోవాలి. వశీకరణ చేసుకుంటే
కొంతమంది మంచి పనులకు ఉపయోగిస్తారు. కొంతమంది ఏంది, "నువ్వు ఆ పని చేసిరా, నువ్వు ఈ పని చేసిరా" అని చెప్పి ఆ వశిత్వం వల్ల అలా కూడా ఉపయోగించే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. ఈశత్వం అంటే విశ్వాన్ని కూడా నియంత్రించగల శక్తి అంటక్క. హ్మ్. ప్రపంచం మీద ఆధిపత్యం, మాయను ఛేదించడం, అన్ని శక్తులు, బలాలపై ఆధిపత్యం, ఈ శక్తిని దివ్య ప్రణాళికకు తోడ్పడడానికి ఉపయోగిస్తారు. హ్మ్. మళ్ళీ చదువు ఈశత్వం. ఈశత్వం అంటే విశ్వాన్ని కూడా నియంత్రించగలిగిన శక్తి. హ్మ్. ప్రపంచం మీద ఆధిపత్యం, మాయను ఛేదించడం, అన్ని శక్తులు, బలాలపై ఆధిపత్యం. ఈ శక్తిని దివ్య ప్రణాళికకు తోడ్పడడానికి ఉపయోగిస్తారు. ఆ! అంటే ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకోవడం ఒకటి. అధికారంతో ఉండటం వేరు. ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని అనుకోవడం వేరు. అలాగా వాళ్ళు దీని మీద ఆధిపత్యంతోటి దీనిని ఎలాగైనా కాపాడుకోవాలి, అందరిని రక్షించగలగాలి, దీన్ని ఎలాగైనా నడపాలి అని అనుకోవడమే ఈ సత్వం. ఇప్పుడు పైనున్న మాస్టర్స్ ఉన్నారు. ఆ మాస్టర్స్ హ్యాండ్ ఓవర్‌లో ఉన్నాం మనం. ఎక్కడ ఏం ప్రోగ్రామ్ జరగాలన్నా వాళ్ళు ముందు అన్నీ సెట్ చేసేస్తారు. ఆ సెట్ చేస్తారు కాబట్టే ఆహ్, మనము ఆ పనికి వెళ్ళిపోతాం. ఒకసారి మా ఊర్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఒక అంటే శివరాత్రికి పత్రి సారొస్తున్నారు. పత్రిజీ సారొస్తుంటే ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్క వాయిస్ రావట్లేదు. అక్క వాయిస్ రావటం లేదక్క. సరే. రి రికార్డింగ్ పాజ్‌లో ఉందా మాధవి? లేదు. రికార్డింగ్ అవుతుంది. అవుతుంది. పాజ్ చేయవా? ఈశత్వం అంటే విశ్వాన్ని కూడా నియంత్రించగలిగిన శక్తి. ప్రపంచం మీద ఆధిపత్యం, మాయను ఛేదించడం, అన్ని శక్తులు, బలాలపై ఆధిపత్యం. ఈ శక్తిని దివ్య ప్రణాళికకు తోడ్పడడానికి ఉపయోగిస్తారు. అంటే ఈ శక్తిని దివ్య ప్రణాళిక వైపు ఉపయోగిస్తున్నారు. దేని వైపు ఉపయోగిస్తున్నారు అనేదుంటది. దివ్య ప్రణాళిక వైపు ఉపయోగించే వాళ్ళది ఈశత్వం అంటున్నారు. అంటే ప్రతి ఒక్క శక్తిని దేనికి ఉపయోగిస్తున్నారు? మంచికా? అంటే మంచికంటే కాదు. సరైన వాటికా? సరికాని వాటికా? దేనికి ఉపయోగిస్తున్నారు అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. అందుకని ఎవడి వాస్తవానికి వాడే సృష్టికర్త. అందుకని అలాగా వే ఇందాక ఆహ్, వస్ వశత్వం అనా ఏది చెప్పింది నువ్వు ముందుది? వశిత్వం, వశిత్వం. ఆ! ఆ! వశిత్వం. అది కూడా సరే. వశత్వం అంటే ఒక రకంగా వశీకరణలాగా. వశీకరణ అంటే మంచి పనికి ఉపయోగిస్తున్నామా? చెడు పనికి ఉపయోగిస్తున్నామా? అనేది గమనించుకోవాలి. ఇప్పుడు పత్రిజీ సారున్నారు. ఆయన్ని చూడగానే ఆయన ఆరాలోకి వెళ్ళగానే ఎలా ఉంటాం మనం? ఆయనతో వెళ్ళిపోవాలనిపిస్తుంటది. ఆయన చెప్పే మాటలు వినాలనిపిస్తుంది. అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అది కూడా ఒక రకమైన వశత్వం. ఆ వశత్వం ఏం చేస్తుంది? మనకి జ్ఞానాన్నిస్తుంది, దివ్యత్వాన్నిస్తుంది, సరియైన మార్గంలో పోవడానికి ఉపయోగపడింది. అలాగా ఈ శక్తుల్ని దేనికి ఉపయోగిస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడే మంచికి ఉపయోగిస్తున్నామా? చెడుకు ఉపయోగిస్తున్నామా? అనే క్లారిటీ. సారీ మంచి, చెడు కాదు. సరియైన వాటికి ఉపయోగిస్తున్నామా? సరికాని వాటికి ఉపయోగిస్తున్నామా? అనేది మనకే అర్థమవుతది. అందుకని పవర్స్ ఒస్తే సరిపోదు. ఆ పవర్స్‌ని దేనికి ఉపయోగిస్తున్నాం అనేది గమనించుకోవాలి. మరో 7 రకాల అంతర్గత సంభావ్యతలు ఉన్నాయి. వాటిని ఈ విధంగా వర్గీకరించవచ్చు. మొదటిది, సృష్టిలో ఉన్న అన్నిటితో ఏకతా భావన. అన్నిటితో ఏకత ఏకతా భావన. ఏకత్వం. పక్షిని చూసినా నన్ను నేను చూసుకున్నట్టే. ఎందుకలా అనిపించాలసలు? ఏకత్వంలోకి ఎలా వెళ్ళగలం మనం? ఎలాగా?
నేను కూడా ఆ జన్మల నుంచే వచ్చాను అన్న అవగాహన వచ్చినప్పుడు మనకు అర్థమవుతదనమాట. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నారు. ఆయన బల్లితో మాట్లాడతారు, సింహంతో ఆయన దేనితో అయినా అంటే నాకు ఆ క్షణంలో అనిపించిన ఎక్స్‌పీరియన్స్. ఎలా మాట్లాడతాడీయన? అసలు ఎలా జరుగుద్ది ఈయనకి అని ఒక క్వెషన్ ఉండేది నాకు. అప్పుడు తర్వాత అర్థమైంది. ఏంటి నువ్వు కూడా ఆ జన్మల నుంచే వచ్చాను. నేను కూడా ఆహ్, అది నేను వేరు కాదు అన్న అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ ఏకత్వంలోకి వెళ్ళగలుగుతాము అని చెప్పి అంటే వాటిని చూసినప్పుడు కూడా ఇంకంతే. ఏం డిఫరెన్స్ ఏం ఉండదు. అది. అందుకే కదా! 10వ క్లాస్ చదివేవాడు, 8వ క్లాస్ చదివేవాడిని వీడేంది ఇలా చదువుతున్నాడు అనడానికి లేదు. ఎందుకంటే 8వ క్లాసోడు అలాగే చదువుతాడు. 10వ క్లాస్‌కెళ్ళావు కాబట్టి నీకు తేలిక అంటే ఆహ్, సింపుల్ ప్రాసెస్ తెలుసు కాబట్టి దాన్ని సింపుల్‌గా చేయగలుగుతావు ఒక సమ్‌ని. 8థ్ క్లాసోడు దాన్ని కొంచెం కష్టంగా చేయగలుగుతాడు. అందుకని 8థ్ క్లాసోడు తక్కువ అంటామా? అనలేం కదా! ఎందుకని మనం కూడా ఆ క్లాస్ నుంచే గదా! ఎళ్ళింది. అలాగా ఎప్పుడైతే ఆ భావాలు మనలో ఉంటాయో, ఆ ఏకత్వంలోకి వెళ్ళగలుగుతాము. సమస్త సృష్టిని ఏకత్వంలో చూడగలుగుతాం. హ్మ్. రెండవది, విశ్వపు హృదయాన్ని అనుభూతి చెందగల సామర్థ్యం. విశ్వం యొక్క హృదయాన్ని అనుభూతి చెందాలంట. చూడండి ఇంకెంత పెద్ద టాస్క్ అది. హ్మ్. మూడవది, పరమాత్మ సృష్టించిన అన్నింటినీ ప్రేమించగల సామర్థ్యం. ప్రతి ఒక్కదాని పట్ల ప్రేమించగలిగే సామర్థ్యం. అంటే అవి చూడగానే లోపల ఎటువంటి అభిప్రాయం ఉండదు. దేన్నైనా మురికిని కూడా చూసినా ప్రేమించగలగాల. అర్థమవుతుందా? మురిగుంటలో మురికిని చూస్తాం. ఒక మురికిలో పడి దొర్లాడుతా ఉంటది పంది. ఆ పందిని చూసినప్పుడు కూడా మనం హ్యాపీగా తీసుకోగలగాలి. ఎందుకని? అట్లాంటి జన్మలు మనం గూడా తీసుకోనున్నాం. అక్కడ కూడా మనం లెర్నింగ్ నేర్చుకోనున్నాం. కానీ ఈరోజు అలా అసహించుకోవడం అనేది మొదలయిందా, మళ్ళీ దానికోసం మళ్ళీ జన్మెత్తాల. అది. ఆ పాయింట్ మళ్ళీ చదువు మాధవి. త పరమాత్మ సృష్టించిన అన్నింటినీ ప్రేమించగల సామర్థ్యం. ప్రతి దాన్ని అంటే ప్రహ్లాదుడు అంటాడు కదా! అణువుల్లోనూ ఆ నారాయణుడున్నారు అని అంటారు. అంటే ఈ నారాయణుడు ఉన్న ఈ సృష్టి, ఈ భూమి అంతటా ఆయనే ఉన్నారు కాబట్టి ప్రతి దాన్ని ప్రేమించగలగాలి. ఎందుకని ప్రేమించాలి? ప్రతి ఒక్కరితోనూ పరమాత్మతో కనెక్టివిటీ ఉంటుంది. ఇది మాత్రం పాయింట్ మర్చిపోమాకండి. ప్రతి ఒక్కరికి ఆ పరమాత్మతో కనెక్టివిటీ ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఓహ్! అంటే నాకే కాదు ఎవ్వరికైనా ఉంటుంది ఆ పరమాత్మతో కనెక్టివిటీ. అంటే అంతటిని ప్రేమించగలిగే శక్తి అప్పుడొస్తుందనమాట మనకి. అది మనలో పెంచుకోవాలి. యూనివర్సల్ లవ్. ఆ యూనివర్సల్ లవ్‌లో ఉండగలుగుతున్నామా లేదా? మహోత్తర్ బాబాజీ చెప్తారు కదా! ప్రేమ. ఆ యూనివర్సల్ లవ్ గురించి ఆయన చెప్తారు. ఆ ప్రేమ అనేది ఉందా లేదా నీలో? ఎలా ఉన్నావు? చెక్ చేసుకోమంటారు ఎప్పుడు. అది. ఆ యూనివర్సల్ లవ్‌లో మనం ఉండగలగాలి. అది. హ్మ్. తాము ఏ ఒక్క వర్గానికి కాకుండా అందరికీ, అన్నింటికి చెందుతాము అనే భావన. హ్మ్. ఏ వర్గానికి కాకుండా. ఈ వర్గం వాళ్ళము, ఆ వర్గం వాళ్ళము అనడానికి లేదు. అందరికి, అన్నింటికి చెందుతాం. ఎందుకని ఒక ఆవిడుంది. తను క్రిస్టియన్‌గా జన్మ తీసుకుంది. క్రిస్టియన్‌గా జన్మ తీసుకుంటే తనకి ఎంతసేపటికి శివుడికి పూజలు చేయాలని, గుడికి వెళ్ళాలని ఇవన్నీ బాగా అనిపిస్తూ ఉంటాయంట. వాళ్ళ పిల్లలంటారంట, "ఇదేంటమ్మా చూస్తూ ఉంటే నువ్వేమన్నా అటు వెళ్ళిపోతావా ఏంటి? శివుడిదియే అంటున్నావు" అని అనుకుందంట. అనుకుంటే ఒకరోజు కలలో ఆమె ప్రీవియస్ లైఫ్‌లో శివుడి గుడిలో ఆరాధన చేస్తూ అక్కడ ఉండింది. అక్కడ జీవితం గడిపింది. అక్కడ అయన్నీ చేసి ఎక్స్‌పీరియన్స్ పొందేసింది. ఈ జన్మలో క్రిస్టియన్‌గా ఉండి ఎలాగా ఉండాలి అనేది నేర్చుకోవడానికొచ్చింది. అంటే ఈ వర్గం, ఆ వర్గం అన్న విభేదన లేకుండా చూడగలగాలిప్పుడామె. అందుకని అన్ని వర్గాలలోనూ మనం జన్మలు తీసుకొని, ఆ వర్గాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతూ మనం ముందుకెళ్తూ ఉంటాం. అది. ఆ పాయింట్ మళ్ళీ చదువు.
ఈ తాము పాయింట్ ఏ బాగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్ అర్థమైంది అంటే మీకు ఈ వర్గాల గురించి డిఫరెన్స్ ఉండదు. ఈరోజు ఈ జన్మ ఇక్కడ తీసుకున్నానంటే ఇక్కడ నాలెడ్జ్ తీసుకోవాలి కాబట్టి ఇట్లా తీసుకున్నాను. అలాగా ఆ జ్ఞానం పొందటానికి కోసమే మనం ఇక్కడ పర్టిక్యులర్‌గా ఒక్కొక్క అనుభవం కోసం వస్తున్నాం. అంతేకాని ఆ వర్గం, ఈ వర్గం అంటూ ఎక్కడ ఏమీ లేదు. అంతా ఒక్కటే ఆత్మ. ఆ చైతన్యం అన్న కోణంలో ఉండగలగాలి మనం. అన్ని పరిస్థితుల్లోనూ మీరు సురక్షితంగానే ఉన్నారనే భావన. అంటే ఏ ఏ పరిస్థితిలోనైనా సురక్షితంగా ఉన్నాననే భావన. కృష్ణుడేమన్నాడు? జరిగిపోయింది మంచికే, జరిగేది మంచికే, జరగబోయేది మంచికే అని ఎప్పుడైతే పట్టుకుంటామో ప్రతి ఎప్పుడూ సురక్షితంగా ఉన్నామనేది అర్థమవుతది. అంటే ఇక్కడ ఈ వర్తమానంలో జరిగిన ఇది నాకు ఏం నేర్పించడానికి వచ్చింది అన్న అవగాహనలో ఉన్నాము. అప్పుడేమనుకుంటాం ఇక్కడ ఏదో నాకు మంచే జరిగింది. ఆ మంచేంటో గమనించాలి అని అనుకున్నప్పుడు ఎలా ఉంటది చెప్పండి? హ్యాపీగానే తీసుకుంటామా? తీసుకోమా? అది. ఆ పాయింట్ మళ్ళీ చదువు. అన్ని పరిస్థితుల్లోనూ మీరు సురక్షితంగా ఉన్నారనే భావన. ఆ! అది. కృష్ణుడు అన్నట్టు జరిగిపోయింది మంచికే, జరిగేది మంచికే, జరగబోయేది మంచికే అని అనుకున్నప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ సేఫ్ జోన్‌లో ఉన్నాము అనే అవగాహన ఉన్నప్పుడు అక్కడ ఆ పరిస్థితిలో నేనేం తెలుసుకోవాలి? ఇప్పుడు నా ముందుకి ఈ పరిస్థితొచ్చింది. ఈ పరిస్థితి నుంచి నేనేం తెలుసుకోవాలి అని మనం ఎంక్వైరీ చేయటం మొదలుపెడతాం. ఇక్కడ ఏదో మంచి జరగడానికి జరిగింది. ఏంటబ్బా ఆ మంచి? అది చూద్దాము అనే అన్వేషణలోకెళ్ళిపోతాం. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? ఈ పాయింటు? హ్మ్. పాయింట్. వాస్తవంలో చైతన్యంలో జీవించే సామర్థ్యం. వాస్తవంలో చైతన్యంలో జీవించే సామర్థ్యం. సామర్థ్యం. అంటే ఏంటి? ఇందాక వర్గము ఇవన్నీ అక్కడ వర్గము అంటే ఇంకొక కోణం గూడా చెప్పొచ్చు. ఎవరిని చూసినా, ఏం చూసినా వాళ్ళు ఆత్మ ఆత్మగా ఉన్నారు. నేను ఆత్మనే. వాళ్ళు చైతన్యమే, నేను చైతన్యమే అని ఆ చైతన్యంగా మార్చి చూడగలిగినప్పుడు భేదాభిప్రాయాలుండవు. వ్యతిరేకత ఉండదు. ఆ! విభిన్నాలుండవు. ఇవన్నీ ఏమి ఉండవు. అంతటి చైతన్యంగా మనం మారిపోవాలి. ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని అని అర్థం చేసుకుంటా అంటే ఈ జన్మకి దేహాన్ని, ఈ దేహం తీసుకొచ్చుకున్నా. ఇలా ఈ జన్మదే కాదు గదా! ఎన్నో జన్మలు ఈ దేహాన్ని తీసుకొచ్చుకుంటూనే ఉన్నాను. ఈ అనుభవాలన్నీ ఎందుకు? నా చైతన్యాన్ని విస్తృతం చేసుకోవడానికి. అంటే నా చైతన్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి. అలాగా ఆ చైతన్యం అన్న కోణంలో ఎప్పుడైతే మనం చూస్తామో సృష్టి అద్భుతంగా ఉంటది. అసలు ఎవరిని చూసినా సరే ఆ కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఏమి రావు. అది. హ్మ్. 7. చైతన్యం ఉన్న జీవులన్నింటి దుఃఖాలను, ఆనందాలను పంచుకోగల శక్తి. అది. దుఃఖాన్ని పంచుకోవాలి, ఆనందాన్ని పంచుకోవాలి. అంటే ఎవరన్నా వచ్చి నాకీ బాధ ఉంది అని చెప్పుకున్నప్పుడు, ఆ బాధను కూడా వినగలగాలి. ఎందుకంటే అటువంటి బాధ మనకు కూడా ఈరోజు రాకపోవచ్చు. గతంలో అయిపోయి ఉండొచ్చు. లేకపోతే ఫ్యూచర్‌లో రావచ్చు. ఏదైనా అవ్వనియండి. ఎట్లాగైనా జరగొచ్చు కదా! అంటే బాధలను, ఆనందాలను పంచుకోగలిగే శక్తి కలిగి ఉండటం. హ్మ్. అంతర్గత శక్తులను పెంపొందించుకున్నప్పుడు మన సంస్కృతిలోను, నాగరికతలోను, మొత్తం మీద జీవితంలోను అంతర్గతంగా, బాహ్యంగా విప్లవాత్మకమైన మార్పులకు దారితీస్తాయి. అంటే ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అంటే భౌతికంగా, అంతరంగంగా రెండింటిలోనూ పూర్తిగా మార్పులనేవి జరుగుతాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఆ పాయింట్స్ ఒకసారి చదువుదాం. ఈ అంతర్గత శక్తులను పెంపొందించుకున్నప్పుడు మన సంస్కృతిలోను, నాగరికతలోను, మొత్తం మీద జీవితంలోను అంతర్గతంగా, బాహ్యంగా విప్లవాత్మకమైన మార్పులకు దారితీస్తాయి. విప్లవాత్మకమైన మార్పులంటే మంచి మార్గంలోకి తీసుకెళ్ళటానికి అంటే ఒక విప్లవం లాగా జరుగుద్ది అని చెప్తున్నారు. ఆ మార్పులు ఒక విప్లవం లాగా జరిగి మనలో ఆ మార్పులు భౌతికంలో, అంతరంగంలో వస్తాయి అని చెప్తున్నారు. మొత్తం పాయింట్స్ చదువు ఒకసారి. మొదటిది, సృష్టిలో ఉన్న అన్నింటితో ఏకతా భావన.
హ్మ్. రెండవది విశ్వపు హృదయాన్ని అనుభూతి చెందగల సామర్థ్యం. అంటే ఎప్పుడైతే ఏకత్వంలోకెళ్తామో విశ్వం యొక్క హృదయం కూడా మనకు అర్థమవుతది. హ్మ్. మూడవది పరమాత్మ సృష్టించిన అన్నింటిని ప్రేమించగల సామర్థ్యం. అంటే ఆ మొక్కని, ఆ పేడ పురుగుని, దేన్నైనా ప్రేమించగలగాలబ్బా! ఆ పందిని, దేన్నైనా. హ్మ్. అసలు ఆ నా ప్రేమించడం అనేది జరిగినప్పుడు, ఆ జంతువుతో మాట్లాడినప్పుడు, ఆ మాటలు దానికి అర్థమైపోతాయి తెలుసా? అసలంత చీమకు కూడా అర్థమైపోతాయి. అలాగా. హ్మ్. నాలుగవది తాము ఏ ఒక్క వర్గానికి కాకుండా అందరికీ, అన్నిటికీ చెందుతాము అనే భావన. అంటే ఈ వర్గం, ఆ వర్గం అనేమి లేకుండా అందరితో సమభావంతో ఉండగలుగుతాం. 5 అన్ని పరిస్థితుల్లోనూ మీరు సురక్షితంగానే ఉన్నారనే భావన. హ్మ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జరిగిపోయింది మంచికే, జరిగేది మంచికే, జరగబోయేది మంచికే అన్న అవగాహన ఉన్నప్పుడు, ఇక్కడ నాకు జరిగే మంచి ఏదో ఉంది. దాన్ని నేను చూడగలగాలి, తెలుసుకోగలగాలి అన్న అన్వేషణ వస్తదనమాట. అది. 6 వాస్తవంలో, చైతన్యంలో జీవించే సామర్థ్యం. హ్మ్. ఏంటి 7 వాస్తవంలో ఇప్పుడున్న ఈ వాస్తవంలో చైతన్యంతో ఉండాల. ఆ హ్మ్. చైతన్యంతోనే కనెక్ట్ అయ్యి ఉండాల. హ్మ్. చైతన్యంలో ఉన్న జీవులన్నింటి దుఃఖాలను, ఆనందాలను పంచుకోగల శక్తి. హ్మ్. ఈ అంతర్గత శక్తులను పెంపొందించుకున్నప్పుడు మన సంస్కృతిలోను, నాగరికతలోను, మొత్తం మీద జీవితంలోను అంతర్గతంగా, బాహ్యంగా విప్లవాత్మకమైన మార్పులకు దారితీస్తాయి. అంటే అద్భుతమైన మార్పులు. ఒక విప్లవంలాగా లోపల జరిగినప్పుడు, ఆ మార్పులన్నిటికి దారి తీస్తాయి అని జెప్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. దీనికి పైన ఆహ్, ఈ 7టికి పైన ఏమని చెప్పారు మళ్ళొకసారి క్లారిటీ? మరో 7 రకాల అంతర్గత సంభావ్యతలు ఉన్నాయి. వాటిని ఈ విధంగా వర్గీకరించవచ్చు అని అన్నారు. హ్మ్. తర్వాత. ఆహా! ఓకే అక్క. హ్మ్. అంటే యువతల చదువుతానక్క. అంటే హ్మ్. ఇందాక చదివిన నెక్స్ట్. ఆ! ఓకేనా? మొదటి కిరణ శక్తి లేదా అన్నింటిని ఇముడ్చుకోగల సామర్థ్యం. అలాగే ఏకతాభావం మనలో పెంపొందించుకోవడం మొదలైనప్పుడు ఇలాంటి అంతర్గత సామర్థ్యాలు వికసించడం మొదలవుతుంది. మొదటి చదువు. మొదటి కిరణ శక్తి లేదా హ్మ్. అన్నింటిని ఇముడ్చుకోగల సామర్థ్యం. అంటే అలాగే అన్నింటిని ఇముడ్చుకోగల సామర్థ్యం అంటే, సృష్టిలో ఏం జరిగినా సరే, ఓహ్! వాళ్ళు ఈ అనుభవం కోసం వచ్చారు అని అనుకోని వదిలేయగలగాల. అంటే ఎప్పుడైతే అలా అనుకుంటామో, ఆ అనుభవం మనదైపోతది. అందుకని సృష్టిలో ఏది చూసినా సరే, మనలో ఇముడ్చుకోగలగాలి దాన్ని. అలా ఇముడ్చుకోగలుగుతున్నామా లేదా? కొంతమందికి కొన్ని విషయాలు చూడగానే వ్యతిరేకత, అసహ్యం ఇవన్నీ మొదలవుతాయి. కొంతమందికి చులకనగా అనిపిస్తది. ఏమి ఉండకుండా ఎప్పుడైతే దాన్ని ఒక సాక్షిగా చూసి, వాళ్ళు ఈ అనుభవం కోసం వచ్చారు అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆ అనుభవాన్ని మన అనుభవంగా మార్చుకోవచ్చు. అలా మార్చుకోగలుగుతున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. హ్మ్. అలాగే ఏకతాభావం మనలో పెంపొందడం మొదలైనప్పుడు ఇలాంటి అంతర్గత సామర్థ్యాలు వికసించడం మొదలవుతుంది. హ్మ్. అంతే. ఈ అంతర్గత సామర్థ్యాల వికాసం ద్వారానే మనం ఉన్నతమైన 3 వాహనాలను లేదా శరీరాలను నిర్మించుకోవడం మొదలుపెడతాము. అవి నిర్మాణమయ కాయం, సంభోగకాయం, ధర్మకాయం. హ్మ్. అంటే వాటి నుంచే గదా! ఈ ధర్మం అంటే ఏంటి? సంభోగం అంటే ఎక్కడైనా సంభోగం నుంచి సమాధి వైపు అంటాం. అంటే ఆ సమాధిలోకి వెళ్ళగలుగుతున్నామా? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి లింకప్ అయ్యి ఉంటాయి. అలాగా. హ్మ్. స్వచ్ఛతతో జీవితాన్ని జీవించడం ద్వారా నిర్మాణకాయం నిర్మితమవుతుంది. హ్మ్. మన అంతర్గత బాహ్య కార్యాలు అన్నింటిలోనూ కరుణ, ఆనందంతో ఉండడం ద్వారా సంభోగకాయం అభివృద్ధి అవుతుంది. ఏంటి మళ్ళీ చదువది? మన అంతర్గత బాహ్య కార్యాలు అన్నింటిలోనూ కరుణ, ఆనందంతో ఉండడం ద్వారా
సంభోగకాయం అభివృద్ధి అవుతుంది. మన అంతర్గత బాహ్య కార్యాలు అన్నింటిలోనూ కరుణ, ఆనందంతో ఉండడం ద్వారా సంభోగకాయం అభివృద్ధి అవుతుంది. ఆ! అంటే అంతర్గతంగా, బాహ్యంగా ఒకే సద్గుణంతో ఉన్నప్పుడు ఆ! ఎప్పుడు ఆనందంగా ఉంటాం. హ్మ్. అది. ఆ 2 అన్నింటి అలాగా అన్ని మళ్ళీ చదువు. హ్మ్. అన్నింటినీ కలుపుకొని ఏకతా భావన ద్వారా ధర్మకాయం పెంపొందుతుంది. హ్మ్. అంటే ఎప్పుడైతే అలాగా చూస్తూ ఉంటామో అన్నింటిని కలుపుకుంటూ వెళ్ళి ఏకత్వంలోకెళ్తాం. ఏకత్వంలోకెళ్ళాక ఆ ధర్మంలోకి వెళ్ళగలుగుతాము అని జెప్తున్నారు. హ్మ్. మనం ఊహించుకోగలిగినది అంతా మానవాత్మ బీజం లేదా విత్తనం గురించి మాత్రమే. హ్మ్. ఈ విత్తనం ఎదిగి మొక్కగా మారి తన సంపూర్ణ సౌందర్యంతో వికసించడానికి తగిన సరైన పరిస్థితులను సృష్టించడమే అన్నిటికన్నా ముఖ్యం. మళ్ళీ చదువుమా? మనం ఊహించుకోగలిగినది అంతా మానవాత్మ బీజం హ్మ్. లేదా విత్తనం గురించి మాత్రమే. హ్మ్. ఈ అంటే వి ఇదంతా మానవాత్మ బీజం. అంటే మానవాత్మగా తయారవ్వటానికి ఒక బీజాన్ని తయారు చేసుకోవాలి. ఆ బీజాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తున్నారు. ఈ హ్మ్. విత్తనం ఎదిగి మొక్కగా మారి తన సంపూర్ణ సౌందర్యంతో వికసించడానికి తగిన సరైన పరిస్థితులను సృష్టించడమే అన్నిటికన్నా ముఖ్యం. హ్మ్. అంటే మానవ జన్మల్లోకొచ్చాకే గదా! వీటన్నింటి గురించి తెలుసుకోగలుగుతున్నాం. జంతు జన్మలు ఈ జన్మల్లో ఉన్నప్పుడు అంత అవగాహన ఉండదు. మానవ జన్మల్లోకొచ్చాక అవగాహన పెరుగుతది. అంటే ఈ మ అంటే మానవ సేవే మాధవ సేవ, మానవత్వం అన్నాం. అంటే ఈ మానవత్వానికి చెందిన ఈ చైతన్యాన్నంతటిని కలుపుతూ ఒక ఆత్మ రన్ చేస్తూ ఉంటది. ఆ ఆత్మనే మానవాత్మ అంటారు. ఆయన కొత్తగా ఇక్కడ చెప్పింది టార్కం గారు. ఆ మానవాత్మతో కనెక్ట్ అయ్యున్నప్పుడు మన స్థితి మారిపోతూ ఉంటుందనమాట. ఆ ఏకత్వంలోకి వెళ్ళగలుగుతూ ఉంటాం. అది. హ్మ్. అయిపోయింది. ఓకే. 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 స్టాప్.